కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన భారీ పెట్టుబడులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. తెలంగాణ హక్కుల సాధన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై గట్టి ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు మరియు ప్రాజెక్టుల అనుమతుల్లో కేంద్రం ఆలస్యం చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆ అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపుల్లోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల సాధన కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే పార్లమెంట్ వేదికగా మరియు ఢిల్లీ స్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేసి రాష్ట్ర హక్కులను కాపాడుకుంటామని హెచ్చరించారు. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు, మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం, మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ like dictatorial system.